Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 248 points fall అయ్యి 65,629 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 46 పాయింట్స్ డౌన్ అయ్యి 19,625 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్స్ ఫాల్ అయ్యి 43,754 దగ్గర క్లోజ్ అయింది. సీరియస్లీ ఇవాళ మన మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే చూపించాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు మార్కెట్ గ్యాప్ డౌన్ అండ్ ఆ గ్యాప్ డౌన్ నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ తర్వాత ఒక సిగ్నిఫికెంట్ బౌన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న సపోర్ట్ దగ్గరే కాబట్టి ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. 19,511 ఆల్మోస్ట్ లో, ఇవాళ హై ఆల్మోస్ట్ 19,681, ఆల్మోస్ట్ ఒక 170 పాయింట్స్ దగ్గరగా డౌన్ నుంచి అప్ సైడ్ కి మార్కెట్ ర్యాలీ అయింది. అగైన్ 230 అరౌండ్ నుంచి వస్తున్న మార్కెట్ లో ఉంటున్న సెల్ ఆఫ్ 19,620 అరౌండ్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంటే బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కూడా సిమిలరే. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ ఆ గ్యాప్ డౌన్ నుంచి ఫాల్, ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ ఆ సపోర్ట్స్ నుంచి మార్కెట్ సిగ్నిఫికెంట్ గా ర్యాలీ అవుతూ నియర్లీ 500 పాయింట్స్ దగ్గరగా డౌన్ సైడ్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ కనిపిస్తూ అగైన్ 230 నుంచి మార్కెట్ లో ఉంటున్న సెల్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ 43,754 దగ్గర క్లోజ్ అయింది. సీరియస్లీ నేను ఇంత రికవరీని అయితే ఇంట్రాడే సెషన్స్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గ్రీన్ క్యాండిల్స్ అండ్ ఆ గ్రీన్ క్యాండిల్స్ తర్వాత అగైన్ సెకండ్ హాఫ్ లో ఈ సెల్లింగ్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్ గా ఇవాళ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్ యాక్ట్ అయ్యాయి. చెప్పాలంటే ఒక చాపీ డే లేకపోతే ఒక వోల్టైల్ డే అనుకుంటామా, అది ఎగ్జాక్ట్లీ ఇవాల్టి సెషన్. అండ్ ఇవాళ మోస్ట్లీ నిఫ్టీ రిలేటెడ్ గా ఎక్స్పైరీ కూడా ఉంటది కాబట్టి ఎక్స్పైరీ ప్లేయర్స్ కి డెఫినెట్లీ ఇలాంటి వోల్టాలిటీ స్టాప్ లాసెస్ పెట్టుకొని ఒకవేళ ఎవరైనా రిస్క్ ని తప్పించుకుందామని మోస్ట్లీ ఆ స్టాప్ లాసెస్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు అందరికీ చెప్పాను ఇవాళ నైట్ మనకి ఫెడ్ చైర్మన్ ఒక స్పీచ్ ఉంది అని. ఆ ఫెడ్ చైర్మన్ స్పీచ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే ఫర్దర్ డైరెక్షన్స్ మార్కెట్ లో ఉంటాయి. బట్ మేబీ ఆ స్పీచ్ ని కూడా మార్కెట్ నెగిటివ్ గా థింక్ చేస్తూ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా, మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కాదు, గ్లోబల్ మార్కెట్స్ బీట్ యుఎస్ మార్కెట్ కానీ, ఏషియన్ మార్కెట్స్ కానీ, కొరియన్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ, అవుట్ అండ్ అవుట్ మొత్తం గ్లోబల్ ఇండెక్స్ అన్ని కూడా ఇవాళ రెడ్ లోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన మార్కెట్స్ బెటర్, అట్లీస్ట్ ఇంట్రాడే సెషన్స్ లో మంచిగా రీబౌండ్ అయ్యాయి. కానీ గ్లోబల్ మార్కెట్స్ లో అట్లీస్ట్ ఆ రికవరీ కనిపించలేదు ఇంత స్ట్రాంగ్ గా. నేను మీకు రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, మార్కెట్ లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతూ ఉండడం, రిస్క్ అవర్షన్ మీన్స్ రిస్క్ ఫ్రీ లో ఇంత బాగా మనకి ఇంత రిటర్న్ వస్తుంటే ఇక్కడ యుఎస్ లోనే ఇంత రిటర్న్ వచ్చేస్తుంటే ఈ డబ్బుల్ని ఇండియాలోకి తీసుకెళ్లి అక్కడ స్టాక్స్ లో ఎందుకు పెట్టడం అని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఎస్ ఇక్కడ ఉన్న ఈక్విటీస్ ని సెల్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న బాండ్ మార్కెట్స్ కి షిఫ్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి బికాస్ 10-year బాండ్ ఈల్డ్ ఆల్మోస్ట్ 5% మార్క్ ని టచ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు ఈ మార్క్ కి 10-year బాండ్ ఈల్డ్ రాలేదు రీసెంట్ డేస్ లో. అండ్ ఇది నేను మీకు చూపిస్తున్నది 10-year బాండ్ ఈల్డ్. అదే 2-year బాండ్ ఈల్డ్ చూసారనుకోండి, సెప్టెంబర్ హై ని బ్రేక్ చేసేసింది, 5.18 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకొంత పెరిగి ఒకవేళ 5.27 మార్క్ ని కూడా బ్రేక్ చేస్తే 2006 హై ని కూడా బ్రేక్ చేసేస్తున్నట్టు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బాండ్ ఈల్డ్స్ అన్ని కూడా 17-year హై దగ్గరగా ఉంటున్నాయి. ఒకవేళ అవి ఇంకొంత పెరిగాయి అనుకోండి, దానికంటే ఎక్కువగా మల్టీ డికేడ్ హైస్ కి బాండ్ ఈల్డ్స్ అయితే వెళ్తాయి. ఇంతలా పెరగడం కారణంగా మనకొచ్చేది ఏంటి, నెగిటివ్ ఏంటంటే సింపుల్ గా చెప్తున్నాను, బాండ్ ఈల్డ్స్ లో రిస్క్ లేని వాటిల్లోనే 5%, 5.5% దగ్గరగా రిటర్న్స్ వస్తుంటే మరి అక్కడున్న మనీ డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ అయ్యి ఇండియన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ డాలర్ రిలేటెడ్ గా ఇండియన్ రూపీ వీక్ అవుతూ అక్కడ ఇంపాక్ట్ ని నెగిటివ్ గా తీసుకుంటూ ఎంటైర్ ట్రాన్సాక్షన్ కి బదులు రిస్క్ ఫ్రీ అక్కడే ఉంది కదా. ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో పెద్దగా కరెక్ట్ అట్రాక్టివ్ గా ఏం కాదు కదా, మీన్స్ టూ మచ్ సెల్ ఆఫ్ కూడా మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో లేదు. ఇలాంటి సమయంలో బాండ్ డీల్స్ హైయర్ సైడ్ కనిపించడం వాళ్ళకి ఒక బెటర్ పార్కింగ్ ప్లేస్ గా కనిపిస్తుంది మనీ. ఆ సందర్భంలో ఈక్విటీ మార్కెట్స్ లో ఇలా బాండ్ డీల్స్ పెరుగుతున్న ప్రతి సందర్భంలో సెల్ ఆఫ్ కనిపిస్తుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ని ఎలా చూడాలి? రీసెంట్ టైమ్స్ లో ఈ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు 19,840 లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ ఇవాళ మార్కెట్ గురించి మాట్లాడాలన్నా మీరు గ్లోబల్ మార్కెట్స్ ని తీసుకొని ఇండియన్ మార్కెట్ ని చూడండి, ఇలాంటి స్ట్రాంగ్ రికవరీ గ్లోబల్ మార్కెట్ లో లేదు. ప్రైస్ లో కంటిన్యూస్ గా మనకి వస్తున్న ఎవ్రీ ఫాల్ లో కూడా బౌన్స్ అవ్వాలని మార్కెట్ లో స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. ఒక ఫ్రీ ఫాల్ అయితే లేదు మార్కెట్ లో నిన్న ట్రేడింగ్ సెషన్ లో తప్ప. మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి రీసెంట్ డేస్ లో అయితే మోస్ట్లీ మార్కెట్ లో స్ట్రెంత్ కనిపిస్తుంది. కానీ 19,840 లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవ్వకుండా బులిష్ వ్యూ తీసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ బిలో కూడా 19,840 to 19,440 ఇన్ బిట్వీన్ మార్కెట్ రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని అనుకున్నాం. స్టిల్ ఇదే వ్యూ నేను క్యారీ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 43,600, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈవెన్ నిన్నటి వీడియోని గమనించిన వాళ్ళకి ఇది ఒకసారి ప్లే చేస్తాను వినండి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం 43,700 to 43,600 అక్కడ మాత్రం మీకు ఏదైనా పుట్స్ ఉంటే బయింగ్ ఆర్ కాల్ సెల్లింగ్ ఉంటే కొంత జాగ్రత్తగా స్టాప్ లాస్ ని మేనేజ్ చేసుకోండి. రివర్సల్ అవ్వాలనుకున్నా అక్కడ నుంచి కొంత సీరియస్ రివర్సల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. 100 పాయింట్స్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుందంటే మాత్రం ఫర్దర్ గా మార్కెట్ లో షార్ట్స్ బిల్డ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు 43,600 to 700 ఆ 100 పాయింట్ రేంజ్ ని ఎందుకు నేను చెప్పాను అంటే దానికి ఇండికేటర్ సపోర్ట్ చేసిన అండ్ ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేసిన అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఆగస్ట్ ఎంటైర్ సిరీస్ ఒక లో. ఇఫ్ అది కూడా బ్రేక్ అవుతుంటే 43,600 ఇవాల్టి లో ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అవుతుంటే దెన్ మోస్ట్లీ
మార్కెట్ నెక్స్ట్ హాల్ట్ 43,200 దగ్గర వరకు ఉండడానికి ఛాన్స్ ఉంటుందనేది పర్సనల్ గా నా ఒపీనియన్. కాబట్టి ఇది ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీలో ప్రొటెక్ట్ అవ్వాలి. అదే నిఫ్టీ పరంగా అయితే కిందకి వస్తున్నప్పుడు 19,400 అంటే ఎగ్జాక్ట్ గా 400 to 440 40 పాయింట్ జోన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే ఇవాల్టి లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇవి బ్రేక్ అవుతుంటే ఫర్దర్ గా బేర్స్ కంట్రోల్ ఎక్కువగా మార్కెట్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఒకవేళ బేరిష్ గా ఉండి మార్కెట్ ఫాలో అవుతూ ఆ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళు స్టాప్ లాసెస్ ని మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇలాంటి స్ట్రాంగ్ రివర్సల్స్ అప్పటి వరకు ఉన్న మీ ఎంటైర్ ప్రాఫిట్స్ ని కూడా తినేస్తాయి. లెట్స్ సీ ఇవాల్టి ఫెడ్ చైర్మన్ ఒక స్పీచ్ పాజిటివ్ గా నెగిటివ్ గా ఉంటుందని దాన్ని బట్టి గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, గిఫ్ట్ నిఫ్టీ రియాక్ట్ అవుతుంది, అండ్ రేపటి మార్కెట్స్ ఒక ఓపెనింగ్ ఇంపాక్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా సెన్సేషనల్ అప్డేట్స్ తను చేస్తూ మార్కెట్స్ రియాక్ట్ అవుతుంటే నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఒకవేళ నిజంగా అంత బిగ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవుతున్నా మీకు మార్నింగ్ వాయిస్ మెసేజ్ ద్వారా కూడా అప్డేట్ చేస్తాను. అండ్ షార్ట్స్ ప్రెజెంట్ సిస్టమ్ లో ఆల్మోస్ట్ 71% దగ్గరగా ఉంటున్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాలి. ఓవర్ నైట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కొంత పెరిగాయి. దానికి మెయిన్ రీజన్ ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ కి వెళ్తున్న క్రూడ్ ఆయిల్ ని ఆపాలని ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇజ్రాయెల్ వాళ్ళు ప్రతిరోజు 2.5 మిలియన్ బ్యారెల్స్ దగ్గరగా క్రూడ్ ఆయిల్ ని కజకిస్తాన్ వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటుంటారు. అండ్ ఇరాన్ వాళ్ళు చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ క్రూడ్ ఆయిల్ మార్కెట్ ని లిటిల్ బిట్ ఇంపాక్ట్ చేసింది. ఒక సిగ్నిఫికెంట్ గా ఏం ఇంపాక్ట్ చేయలేదు కానీ కొంత లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే చేసింది. వీళ్ళ స్టేట్మెంట్స్ తర్వాత ఎవరు రెస్పాండ్ అయ్యి ఎస్ మేము బ్యాన్ చేస్తున్నాం అనేలా ఏం అప్డేట్స్ అయితే చేయలేదు. ఓపీసీ వాళ్ళైతే ఎటువంటి అప్డేట్ కూడా చేయలేదు. లెట్స్ సీ ఈ క్రూడ్ ఆయిల్ మార్కెట్ రిలేటెడ్ గా ఏదైనా పొలిటికల్ అన్సర్టనిటీ డెవలప్ అవుతుంటే అది క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ చేస్తుంది. అది ఈక్విటీ మార్కెట్స్ కూడా నెగిటివ్ గా ఉంటుందన్న విషయం. ఒకవేళ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ చేస్తుంటే 1% 3% కూడా కాదు. నేను ప్రీవియస్ గా చేసిన వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో 3% 2% కి క్రూడ్ ఆయిల్ పెరిగితే తగ్గితే మార్కెట్స్ ఏం రియాక్ట్ అవ్వవు. ఒకేసారి 7% 8% 10% మారిపోతుంటేనే ఈ ఎంత వరకు వెళ్తుందని ఒక భయాందోళనలు మార్కెట్ లో ఉంటున్న అన్సర్టనిటీస్ ఈక్విటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. సో యాజ్ ఆఫ్ నౌ అదే మనకు గ్లోబల్ మార్కెట్స్ లో కనిపించట్లేదు. బట్ ఓవర్ నైట్ లో క్రూడ్ ఆయిల్ మారడానికి పాజిటివ్ గా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇరాన్ వాళ్ళు చేసిన ఈ స్టేట్మెంట్స్. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ట్రేడింగ్ చేయడం కంటే గ్యాంబ్లింగ్ ఆడుకోవడం చాలా బెటర్. బికాస్ ట్రేడింగ్ కంటే గ్యాంబ్లింగ్ లో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది నేను చెప్తున్నది కాదు, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చెప్తున్నది. సో దీంతోనే అర్థమైపోతుంది క్లియర్లీ వీళ్ళు ట్రేడింగ్ కి అగైనెస్ట్ గా ఒక కంప్లీట్ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారని. వీళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కదా, సో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ప్రమోట్ చేయడానికి ట్రేడింగ్ ని నెగిటివ్ గా చూపిస్తున్నారు అని మనం కొట్టి పారేయడానికి లేదు. బికాస్ వీళ్ళు మాట్లాడినవన్నీ కూడా నిజాలే. అండ్ వీటి గురించి మాట్లాడే ముందు ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉంటున్న వాళ్ళకి ఇది కొంత హర్టింగ్ గా ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ ట్రేడింగ్ ఛానల్ గా అయ్యింది మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని. ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను. మేం ఛానల్ పెట్టింది ట్రేడర్స్ ని ఎంకరేజ్ చేసి ట్రేడింగ్ లోకి తీసుకురావడానికి కాదు. ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉంటూ లాస్ అవుతున్న వాళ్ళకి మా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసి మేము ఏదైతే బెటర్ అని మేము అనుకుంటున్నామో అది షేర్ చేయడానికి మాత్రమే. అండ్ అందులోనూ డిసిప్లైన్డ్ ట్రేడర్స్ కి మాత్రమే మేము కంటెంట్ ని అందించే ప్రయత్నం చేశాం. గ్యాంబ్లింగ్ చేసే ట్రేడింగ్ లైక్ ఈ హీరో ఆర్ జీరో అనడం, ఎక్స్పైరీ రిలేటెడ్ గా బజ్ ని పర్టికులర్ గా ట్రేడింగ్ లో నెలకొల్పే ప్రయత్నం మేము ఇప్పటి వరకు చేయలేదు. సో ట్రేడింగ్ లో గ్యాంబ్లింగ్ చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతారని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ వీళ్ళు చెప్తున్న విషయాల్ని మనం వింటే ఇప్పటి యువత పొజిషనల్ ట్రేడింగ్ కంటే కూడా ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ ఆ ఇంట్రాడే ట్రేడింగ్ లో కూడా నిమిషాల వ్యవధిలోనే ఆప్షన్స్ ని బై చేస్తూ సెల్ చేస్తూ ఎందుకు 89% ఆఫ్ ట్రేడర్స్ లాసెస్ లో ఉంటున్నారన్న దానికి సెబీ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ కి వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ కి మనకు ఒక కో రిలేషన్ కనిపిస్తుంది. ఇది కొంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ గమనించాలి. వాళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ద రిపోర్ట్ లోనే డెరివేటివ్ షేర్ ఇండియన్ మార్కెట్ లో క్యాష్ మార్కెట్ తో పోలిస్తే 400 టైమ్స్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. పైన క్యాష్ మార్కెట్ తో కంపేర్ చేస్తే డెరివేటివ్ మార్కెట్ లో 422 టైమ్స్ ఎక్కువగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వైరస్ తర్వాత క్యాష్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. కానీ కంపారిటివ్లీ క్యాష్ మార్కెట్స్ కంటే కూడా డెరివేటివ్ మార్కెట్స్ లో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అది వింటే మీకే అర్థమవుతుంది ఎక్కడ మెయిన్ డ్యామేజ్ జరుగుతుంది ట్రేడింగ్ లో అని. అండ్ ఇక్కడ ఏ బ్రోకర్స్ ఎప్పుడెప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఎంతెంత వాళ్ళ క్లయింట్స్ ని పెంచుకుంటూ వెళ్లారు, క్యాష్ మార్కెట్ సెగ్మెంట్ కి ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ కి వాల్యూమ్స్ ఎలా జరుగుతున్నాయని మొత్తం డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఇది ఇంపార్టెంట్. ఈ పిక్చర్ ని గమనించండి. ఏ సైడ్స్ నుంచి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉన్నారని చూస్తే వెస్ట్ నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు, సౌత్ అండ్ తక్కువగా అయితే ఈస్ట్ లో ఉన్నారు. అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్ ని గమనిస్తే ఒకప్పుడు FY19 లో 41 గా ఉండేది, ఇప్పుడు 35 కి వచ్చింది. అండ్ ఇక్కడ అవైలబుల్ లీవరేజ్ హ్యాస్ గాన్ అప్ ఫ్రమ్ 50 to 500x అని చెప్తున్నారు. ఇందులో వీళ్ళు చెప్పాలని ప్రయత్నిస్తున్నది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అందరూ కూడా ఇంట్రాడే ట్రేడింగ్ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని. బికాస్ ఎఫ్ఎన్ఓ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరైతే డెరివేటివ్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తూ ఉంటారో ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎండ్ ఆఫ్ ద డే కి కేవలం 1% మాత్రమే ఉంది. మీన్స్ రిమైనింగ్ 99% ఎవరైతే స్టార్టింగ్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ని
క్రియేట్ చేస్తుంటారో వాళ్ళందరూ వాళ్ళ పొజిషన్స్ ని డే ఎండ్ లో క్లోజ్ చేసుకుంటూ కేవలం 1% మాత్రమే ఓపెన్ ఇంట్రెస్ట్ ఫర్దర్ గా క్యారీ అవుతుండడం, మెజారిటీ ఆఫ్ ట్రేడర్స్ ఇంట్రాడే ట్రేడే చేస్తున్నారని అండ్ యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ ఆప్షన్స్ ని యావరేజ్ గా ఎంత టైం హోల్డ్ చేస్తున్నారు కొన్న తర్వాత అని చూస్తున్నప్పుడు 30 మినిట్స్ దగ్గరగా ఉందని చెప్తున్నారు. అండ్ మిగిలిన రోజుల్లో పోలిస్తే ఎక్స్పైరీ డే అప్పుడు ఆప్షన్స్ లో 50% దగ్గరగా వాల్యూమ్స్ పెరుగుతున్నాయని అండ్ ఎంటైర్ ట్రేడింగ్ లో 98% ఆఫ్ ద ఆప్షన్స్ ట్రేడింగ్ ఇండెక్స్ ఆప్షన్స్ లోనే కనిపిస్తున్నాయని అండ్ ఒకప్పుడు ఎక్స్పైరీస్ అంటే కేవలం థర్స్డే మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మండే మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది, ట్యూస్డే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, వెనస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఇలా ఎక్స్పైరీస్ ని వారమంతా అలా పరిచేసి ఎక్కువ శాతం ప్రజల్ని ట్రేడింగ్ లోకి ఆకర్షిస్తూ ఎక్స్పైరీ ట్రేడింగ్, అందులో కూడా 30 మినిట్స్ పాటు ఎక్కువగా ఎగ్జైట్మెంట్ ఇచ్చే ఆప్షన్స్ ట్రేడ్ ని ఎక్స్పైరీ డే చేయడం కారణంగానే యువత ఎక్కువ శాతం డబ్బుల్ని ఆప్షన్స్ లో కోల్పోతున్నారనేలా యాక్సిస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ సెబీ వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారో రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు, కానీ ఎందులో ట్రేడ్ చేస్తున్నారు అండ్ అలా ట్రేడ్ చేస్తున్న వాళ్ళ సైకాలజీ ఏంటి, మీన్స్ వాళ్ళు ఏం చేసి ఎక్కువ నష్టపోతున్నారు, ఎంత టైం హోల్డ్ చేస్తున్నారు ఆప్షన్స్ ని అండ్ ఏ సెగ్మెంట్ లో లైక్ పొజిషనల్ గానా ఇంట్రాడేనా అండ్ ఇంట్రాడేలో కూడా ఎక్స్పైరీ డే ఒకవేళ హోల్డ్ చేస్తుంటే ఎంత టైం పీరియడ్ హోల్డ్ చేస్తున్నారు అన్న డీటెయిల్డ్ రిపోర్ట్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పబ్లిష్ చేయడం డెఫినెట్లీ ఎంటైర్ ట్రేడింగ్ కమ్యూనిటీ మొత్తం ఎగ్జైట్మెంట్ కోసం ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నట్లు అర్థం చేసుకోవాలి. అండ్ ఈవెన్ మీరు మన సెకండ్ ఛానల్లో గమనించినా మీకు మెజారిటీ ఆఫ్ స్ట్రాటజీస్ అన్ని కూడా పొజిషనల్ స్ట్రాటజీసే కనిపిస్తాయి అండ్ చాలా రేర్ గా ఇంట్రాడే స్ట్రాటజీస్ కనిపిస్తాయి. సో ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆప్షన్స్ పొజిషనల్ గా అయితే మనకు ఒక రేంజ్ ఉంటుంది, పర్టికులర్ గా న్యూట్రల్ స్ట్రాటజీస్ లో అడ్జస్ట్మెంట్స్ కి స్కోప్ ఉంటుంది. అదే ఇంట్రాడేలో అయితే ఇవాళే చూడండి హై అండ్ లోస్ చాలా వోల్టైల్ గా మారాయి, అవన్నీ ఒక వారం తర్వాత చూస్తే అల్టిమేట్ గా మార్కెట్ ఒక రేంజ్ లోనే ఉంటుంది. బట్ ఇంట్రాడేలో ఉంటున్న వోల్టాలిటీ మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మోస్ట్లీ పొజిషనల్ ట్రేడింగ్ పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు మీరు ఎవరినైనా చూడండి మొత్తం ఇండియాలో వాళ్ళెవరు మోస్ట్లీ ఇంట్రాడే ట్రేడర్స్ అయి ఉండరు. ఎవరైనా సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఆప్షన్స్ ట్రేడింగ్ లో అంటే మోస్ట్లీ వాళ్ళు పొజిషనల్ గానే వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీస్ ని మెయింటైన్ చేస్తుంటారు. ఓవరాల్ గా ఎంటైర్ రిపోర్ట్ ని చూడడం ద్వారా నాకు అర్థమైన విషయం, ఎవరెవరైతే ఎక్కువగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ నష్టపోతున్నారో వాళ్ళు క్విక్ గా ఆప్షన్స్ ని కొని వెంటనే అమ్మడం వెంటనే కొనడం వల్ల యావరేజ్ గా 30 మినిట్స్ కంటే ఎక్కువగా ఆప్షన్స్ ని హోల్డ్ చేయకుండా కేవలం ఎక్స్పైరీ డేస్ రోజు మాత్రమే చిన్న చిన్న ఆప్షన్స్ ని కొని జీరో ఆర్ హీరో అని చూస్తున్న వాళ్ళు మెజారిటీగా నష్టపోతున్నారు. కాబట్టి అగైన్ మన వాళ్ళందరికీ అండ్ బిగినర్స్ కి పదే పదే చెప్తున్నాను, ఎస్ కొన్ని రోజుల్లో 10 రూపీస్ ఆప్షన్ 200 రూపీస్ కి 300 రూపీస్ కి వెళ్ళుంటుందేమో. ఈవెన్ అందులో మీరు ఉన్నా సరే నిజంగా మీరు 10 రూపీస్ ఆప్షన్ కొనేది 200-300 కి ఆ ఎండ్ ఆఫ్ ద డే లో వెళ్ళున్నా ఆ 10 రూపీ ఆప్షన్ 50-100 కి వెళ్ళగానే మీరు తీసేసే వాళ్ళు 200-300 వరకు ఉంచరు. మీరని కాదు, ఈవెన్ నా చేతుల్లో ఆప్షన్ ఉన్నా నేను ఉంచను, ఇంకెంత పెరుగుతుంది అనే భయంతో డెఫినెట్ గా మనం బయటకు వస్తాం. కానీ ఇది దూరం నుంచి చూసిన వాళ్ళకి నేను ఇక్కడ కొంటే అక్కడికి వెళ్తుంది కదా అని ప్రతి ఎక్స్పైరీలో 10 రూపీ ఆప్షన్ కొని హోల్డ్ చేసుకుంటూ ఉండడం కారణంగా తను ప్రతి ఎక్స్పైరీలో కూడా లక్ ను వెతుక్కునే ప్రయత్నంలో నష్టపోతూనే ఉంటాడు. కాబట్టి ట్రేడింగ్ లో ఉంటున్న వాళ్ళు, మేము ఆల్రెడీ ట్రేడింగ్ గురించి ఐడియా ఉందనుకుంటున్న వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం, అది చెయ్యాలా లేదా అనేది నేను వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. బట్ కొత్త వాళ్ళు ట్రేడింగ్ గురించి తెలియదు, మేము ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం అన్న వాళ్ళు మాత్రం ట్రేడింగ్ లోకి తెలిసి తెలియకుండా మీరు వచ్చి డబ్బుల్ని పెడితే సెబీ వాళ్ళు 89% నష్టపోతున్నారు అంటున్నారు, నేనైతే 100% నష్టపోతానని అనుకుంటాను. బికాస్ సెబీ వాళ్ళు చెప్పింది కొత్త వాళ్ళ గురించి కాదు, ఎంటైర్ ట్రేడింగ్ కమ్యూనిటీ గురించి. కొత్త వాళ్ళు అయితే ఏమీ తెలియకుండా జస్ట్ బికాస్ ఆ 10 రూపీ ఆప్షన్ 100 కి 200 కి వెళ్తుందని నమ్మొస్తే మాత్రం మీరు నష్టపోతారు. లేదు నేను ఏదైనా చేసి నేను ట్రేడింగే చేస్తాను, నేను ఎవరి మాట విననని మీరు అనుకుంటే ₹1 కూడా పెట్టకుండా ఒక సంవత్సరం పాటు అన్ని నేర్చుకొని పేపర్ ట్రేడ్ చేసి మీకు మీరు 6 నెలల పాటు ప్రాఫిటబుల్ గా ఉన్నారని ప్రూవ్ చేసుకున్న తర్వాత కాన్ఫిడెంట్ గా మార్కెట్ లోకి కొంత క్యాపిటల్ తో, అది పోయినా నేనే ఇంపాక్ట్ అనుకునే కొంత క్యాపిటల్ తో మీకు మీరు ప్రూవ్ చేసుకున్నారన్న తర్వాత ఎంటర్ అవ్వాలి. కానీ బిగినింగ్ లోనే పెద్ద క్యాపిటల్స్ తెస్తే బిలీవ్ మీ మీరు ఎన్ని లక్షలు పెట్టి ఏ సెమినార్ అటెండ్ అయ్యి మీరు ఆ ఫార్ములాని మార్కెట్ లో అప్లై చేసినా మీరు సక్సెస్ అవ్వలేరు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ వాళ్ళు డెలెక్టబుల్ టెక్నాలజీస్ లో 6% అడిషనల్ గా వాటాని ఇంక్రీజ్ చేసుకుంటూ టోటల్ గా 39.32% వాటా కంపెనీలో హోల్డ్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఈ 6% వాటా కోసం వీళ్ళు 3,50,00,000 దగ్గరగా ఖర్చు పెట్టినట్లు ఐటీసీ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే డెలెక్టబుల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఐటీసీ వాళ్ళు గ్రాడ్యువల్ గా వాళ్ళ వాటాని టైం టు టైం ప్రీవియస్ టైమ్స్ నుంచి పెంచుకుంటూనే వస్తున్నారు. అండ్ వీళ్ళు చేసే బిజినెస్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ వెండింగ్ మిషన్స్ వీటిల్ని తయారు చేస్తూ ఉంటారు. యాజ్ అన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ వీళ్ళ అండర్ లో ఉంటున్న డీలర్స్ కి మిషన్స్ ని ప్రొవైడ్ చేయడం కోసం వాటిని తయారు చేస్తున్న కంపెనీలో గ్రాడ్యువల్ గా వాటాని పెంచుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ జై ప్రకాష్ అసోసియేట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీని ఆదాని వాళ్ళు అక్వైర్ చేయబోతున్నారు.
చేయబోతున్నారని వస్తున్న స్పెక్యులేషన్స్ తో లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో స్టాక్ 21% దగ్గరగా పెరిగింది. అండ్ ఈవెన్ ఎక్స్చేంజెస్ కూడా ఈ కంపెనీని క్లారిఫికేషన్ అడిగేలా అదాని వాళ్ళు కొంటున్నారని స్టాక్ పెరుగుతుంది, మీరు దీనిపై ఏం స్పందిస్తారన్నప్పుడు వీళ్ళు క్లియర్ గా అది కరెక్ట్ కాదు, అది ఫ్యాక్చువల్ గా ఇన్కరెక్ట్, అలాంటిది ఏది లేదు అన్న సమాధానాన్ని ఇవాళ ఎక్స్చేంజెస్ కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డాబర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీకు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డాబర్ కి సంబంధించిన సబ్సిడరీస్ వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీస్ పై యుఎస్ అండ్ కెనడాలో కోర్ట్ కేసెస్ ఫైల్ అయ్యారనేలా అప్డేట్స్ కనిపిస్తుంటాయి. డాబర్ వాళ్ళు సెల్ చేస్తున్న హెయిర్ రిలాక్సింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అవి వాడిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని, మోస్ట్లీ డాబర్ మీద కాదు చాలా కంపెనీస్ ఇతర కంపెనీస్ కూడా ఉన్నాయి, లోరియల్ ప్యారిస్, గోద్రేజ్, అవలాన్, రెవలాన్ వీటన్నిటి మీద కూడా కలిపి 5400 కేసుల దగ్గరగా ఫైల్ అయ్యానేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. కానీ రియాలిటీ ఏంటంటే Q1 వీళ్ళ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ ట్రాన్స్క్రిప్ట్ ని వీళ్ళు రిలీజ్ చేస్తుంటారు కదా, మేనేజ్మెంట్ కామెంటరీని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తుంటారు కదా, అది చదివిన వాళ్ళకి అక్కడే క్లారిటీ వస్తుంది. వాళ్ళు ప్రీవియస్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్న టైంలోనే వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న కేస్ ఫైలింగ్స్ గురించి మాట్లాడారు. ఇలా కేసులు ఫైల్ అయ్యాయి, దీని రిలేటెడ్ గా అప్కమింగ్ డేస్ లో యుఎస్ లో విచారణ ఉంటుందని, అండ్ ఏ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అయితే మనం కేసులు ఫైల్ అయ్యాయని మాట్లాడుకుంటున్నాము అది ఎంటైర్ వీళ్ళ సేల్స్ లో 0.5% ఆఫ్ ద సేల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ కేవలం డాబర్ మీదే కాదు మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ పై ఆల్మోస్ట్ 5400 కేసెస్ దగ్గరగా యుఎస్ అండ్ కెనడాలో రిపోర్ట్ అయ్యాయి. సో కాబట్టి డాబర్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ వచ్చిన అప్డేట్ ని ఒక బిగ్ నెగిటివ్ గా చూడడానికైతే లేదు, ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న అప్డేటే. బట్ ఇవాళ ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ గా అప్డేట్ చేశారు, బట్ ప్రీవియస్ గా ఇన్వెస్టర్స్ కి ఆల్రెడీ డాబర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐజిఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఐజిఎల్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండ్ వీళ్ళకి వన్ ఆఫ్ ద క్లయింట్ ఆటోమొబైల్ క్లయింట్స్, లైక్ ఈ టాక్సీస్ నడుపుతూ ఉంటారు కదా, పెట్రోల్ డీజిల్ కాకుండా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ తో టాక్సీస్ నడుపుతూ ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా ఈ ఐజిఎల్ వాళ్ళకి రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. కానీ ఢిల్లీ గవర్నమెంట్ తీసుకుంటున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తో వీళ్ళ అప్కమింగ్ రెవెన్యూస్ ఈ క్యాబ్ డ్రైవర్ అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్న వాళ్ళ రిలేటెడ్ గా ఆగడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి స్టాక్ కి వాళ్ళ 5% దగ్గరగా పడింది. ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త ఈవీ పాలసీలో భాగంగా 6 నెలల్లోపు 5%, 3 సంవత్సరాల లోపు 50% అండ్ 5 ఇయర్స్ లోపు 100%. ఎవరెవరైతే క్యాబ్ అగ్రిగేటర్స్ గా ఉంటారో లైక్ ఓలా, ఊబర్ ఇంకెవరైనా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళ వెహికల్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చుకోవాలి. ఇందాక చెప్పిన టైం పీరియడ్ లోపు ఇందాక చెప్పిన పర్సంటేజ్ ఆఫ్ దేర్ వెహికల్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చుకోవాలనేలా ఢిల్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి కొత్త ఈవీ పాలసీ వచ్చింది అంటాం. దీని కారణంగా వీళ్ళకి ఫస్ట్ అప్కమింగ్ టైమ్స్ లో గ్యాస్ ని యూజ్ చేసి కొనే వెహికల్స్ తగ్గుతాయి కాబట్టి ఇంక్రిమెంటల్ రెవెన్యూ తగ్గుతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ గా కూడా వీళ్ళకుంటున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆల్మోస్ట్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ పై 10% దగ్గరగా, ఒకవేళ అందరూ కంప్లీట్ గా 100% చేంజ్ అయిపోతే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ పై కూడా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనం డౌన్ టిక్ ని చూసాం, బట్ అది ఎంత వరకు పాసిబుల్ 3 ఇయర్స్ లోపు 50% ఆఫ్ ద వెహికల్స్ ఈవీ వెహికల్స్ గా మారడం అనేది రియాలిటీలో గ్రౌండ్ పాసిబిలిటీ ఎంత ఉందనేది అప్కమింగ్ డేస్ లో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన 1600 crore ఆర్డర్ కారణంగా స్టాక్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ ని కొట్టింది. 2000 crore మార్కెట్ క్యాపిటల్, అది కూడా ఇవాళ పెరిగాక. అలా ఇంత చిన్న కంపెనీకి ఇంత పెద్ద ఆర్డర్ లభిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ బజ్ కి మెయిన్ రీజన్. ఫ్రెండ్స్, శక్తి పంప్స్ రిలేటెడ్ గా మన ఛానల్లో చాలా మంత్స్ బ్యాక్ మాట్లాడుకున్నాం, బట్ స్టాక్ లో అక్కడి నుంచి పెద్ద బజ్ లేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న కుసుమ్ స్కీమ్, ఇది యాక్చువల్లీ ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వాల్సింది, బట్ రీసెంట్ టైమ్స్ లో వీటి రిలేటెడ్ గా గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అవుతుండడం, మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ స్కీమ్ లో భాగంగా పంప్స్ ని, సోలార్ పంప్స్ ని వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో బజ్ రిలేటెడ్ గా మెయిన్ ఫ్యాక్టర్. అండ్ ఇప్పుడు వస్తున్న ఆర్డర్ 1600 crore ఆర్డర్ అనుకుంటున్నామా, అందులో భాగంగా 50,000 దగ్గరగా సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని శక్తి పంప్స్ వాళ్ళ దగ్గర నుంచి అడుగుతూ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు 1600 crore విలువ చేసే ఆర్డర్ నెక్స్ట్ 24 మంత్స్ లో కంప్లీట్ చేయమని వీళ్ళకి ఇస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ ర్యాలీకి మెయిన్ రీజన్. అగైన్ చెప్తున్నాను, ఇది ఫస్ట్ టైం వస్తున్న ఆర్డర్ కాదు, రీసెంట్ టైమ్స్ లో నాకు తెలిసినంత వరకు థర్డ్ టైం వస్తున్న ఆర్డర్. అండ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడే చెప్పారు, మేము వచ్చిన ఈ ఒక్క ఆర్డర్ తో కాదు, అప్కమింగ్ డేస్ లో వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి మల్టిపుల్ ఆర్డర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. అండ్ వాళ్ళు ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతూ మల్టిపుల్ ఆర్డర్స్ అయితే శక్తి పంప్స్ వాళ్ళకి లభిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ గూగుల్ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేశారు. అందులో ప్రధానంగా గూగుల్ రిలేటెడ్ గా ఉన్న మొబైల్స్, పర్టికులర్ గా పిక్సెల్ 8 మొబైల్ ని 2024 లో ఇండియా మేడ్ గూగుల్ పిక్సెల్ 8 మొబైల్ ని తీసుకొస్తారనేలా అప్డేట్ చేశారు. అది పక్కన పెడితే ఫైనాన్షియల్ మార్కెట్స్ రిలేటెడ్ గా వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని ఏర్పరచుకొని గూగుల్ పే యూజ్ చేస్తున్న యూజర్స్ కి, పర్టికులర్ గా చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి పర్సనల్ లోన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఈ కొత్త బిజినెస్ సెగ్మెంట్ లోకి అడుగు పెడుతున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. జియో ఫైనాన్స్ వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద ఫిన్టెక్ బ్రాండ్స్ అన్ని కూడా ఇదే స్పేస్ నే ఫోకస్ చేస్తున్నాయి, లెండింగ్ స్పేస్, పర్సనల్ లోన్ స్పేస్. అండ్ ఇప్పుడు కేవలం ఇండియన్ ఫిన్టెక్ బ్రాండ్స్ మాత్రమే కాక ఈవెన్
ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అయిన గూగుల్ వాళ్ళు కూడా త్రూ గూగుల్ పే ఇండియన్ యూజర్స్ కి పర్టికులర్ గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి లోన్స్, అందులోనూ పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. బికాస్ అందులో వడ్డీ ఎక్కువ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, త్రూ గూగుల్ పే ద్వారా వీళ్ళు కావాలనుకున్న మనీని రీపేమెంట్స్ ఎంత తక్కువ అంటే అంత తక్కువ పెట్టి విత్ హైయెస్ట్ రేట్ ఆఫ్ కలెక్షన్ తో కలెక్ట్ చేసుకోగలరు. కాబట్టి లైక్ భారత్ పే మోడల్ లో కావచ్చు, వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా ఈ స్పేస్ లోకి అడుగైతే పెడుతున్నారు. ఫ్రెండ్స్, రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిజల్ట్స్ మొత్తంలోనూ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి కామన్ గా ఉండే ఎలిమెంట్స్, నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు. బట్ ఏదైతే డిఫరెంట్ గా ఉండి మీరు తెలుసుకోవాలో, నెక్స్ట్ టైమ్స్ లో కూడా మీరు ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుందో, అండ్ వీటిని అయితే స్టాక్ పట్టించుకొని ఫాలో అవడం, ర్యాలీ అవడం జరుగుతుంటుందో, వీటి గురించి డిస్కస్ చేద్దాం. కమింగ్ టు విప్రో, మీరు గమనిస్తే లాస్ట్ 3 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ నుంచి వీళ్ళ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ డిక్లైన్ అవుతూనే ఉంది. ఇది 3rd క్వార్టర్. ఇలా చాలా కొద్ది ఐటీ కంపెనీస్ లో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఫస్ట్ నెగటివ్. సెకండ్, వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ ని -3.5% నుంచి -1.5% లో ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ డ్రాప్ అయింది. ఇంచుమించు ప్రీవియస్ గా వాళ్ళు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో అందులో లోయర్ గైడెన్స్ దగ్గర పోస్ట్ చేశారు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా మేము పెద్ద గ్రోత్ ని తీసుకురావని క్లారిటీగా చెప్పేస్తూ ఉండడం స్టాక్ పరంగా మనం నెగిటివ్ గా చూడాలి. పాజిటివ్ గా ఏం లేవా అంటే, ఎస్, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. డీల్ విన్ స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ అట్రిషన్ తక్కువగా ఉంది. బట్ ఎనీవే మార్కెట్ అట్లీస్ట్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా టాప్ లైన్ లో. బట్ అది కనిపించకపోవడం అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఉండదు అని క్లారిటీగా చెప్పడం స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. బట్ సెల్ చేసేయాలంటే వాల్యుయేషన్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్ గా లేవు కంపేర్డ్ విత్ ఇతర ఐటీ స్టాక్స్. వీళ్ళ నెంబర్స్ ని బట్టి, వీళ్ళ బిజినెస్ ని బట్టి వీక్ గా ఉండడం, వాల్యుయేషన్స్ కూడా చాలా లో సైడే ఉంటున్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని కూడా సెల్ ఇస్తూ ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్ డౌన్ సైడ్ టార్గెట్లని కూడా ఇవ్వలేకపోతున్నాయి. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ లోనే వీళ్ళు క్లియర్ గా చెప్పారు అప్కమింగ్ క్వార్టర్ లో మా నెంబర్స్ వీక్ గా ఉంటాయని. అట్లీస్ట్ వీక్నెస్ లో కూడా హైయర్ ఎండ్ ని ఎక్స్పెక్ట్ చేస్తే లోయర్ ఎండ్ లో వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేయడం ఫర్దర్ గా స్టాక్ ఇవాళ డౌన్ సైడ్ కి మూవ్ అయింది. బజాజ్ ఆటో సాలిడ్ నెంబర్స్ అని చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 2000 మార్క్ ని, అంటే 2000 క్రోర్ మార్క్ ని హిట్ చేసింది. మార్జిన్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతుండమే ఎంటైర్ నెంబర్స్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. కాబట్టి మనకి రెవెన్యూస్ పెరిగిన దానికంటే నెట్ ప్రాఫిట్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. ఇలా మార్జిన్స్ పెరగడానికి రెండే రీజన్స్, రియలైజేషన్స్ పెరగడం అండ్ ప్రొడక్ట్ మిక్స్ కూడా హైయర్ మార్జిన్స్ వచ్చే ప్రొడక్ట్స్ ఆర్ వెహికల్స్ ని వీళ్ళు ఎక్కువ సెల్ చేస్తుండడం, మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ లో కూడా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇక్కడ డివిడెండ్ పాలసీ గురించి కూడా మాట్లాడుకోవాలి. బట్ దానికి ముందు వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసేసాక మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని కూడా 5500 to 6000 రూపీస్ దగ్గరగా స్టాక్ ప్రైస్ కి టార్గెట్ అయితే ఇచ్చాయి. నెక్స్ట్ వీళ్ళు డివిడెండ్ పాలసీని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అప్కమింగ్ డేస్ లో వాళ్ళ సర్ప్లస్ ఫండ్స్, మీన్స్ ఖాళీగా ఉంటున్న ఫండ్స్ ఒకవేళ 15,000 crores కంటే ఎక్కువ ఉంటే వీళ్ళ ఓవరాల్ డివిడెండ్ పే అవుట్ 70% కంటే ఎక్కువ ఉంటుందని, ఒకవేళ 7,500 to 15,000 crores అడిషనల్ గా వీళ్ళకి డబ్బులు మిగులుతుంటే డివిడెండ్ పే అవుట్ 70% ఉంటుందని, ఒకవేళ 7,500 crore కంటే తక్కువగా డబ్బులు మిగులుతుంటే 50% డివిడెండ్ పే అవుట్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళ సర్ప్లస్ ఫండ్స్ ఆల్మోస్ట్ 18,862 crores దగ్గరగా ఉన్నాయి. మీన్స్ వీళ్ళు చెప్పిన 15,000 crores కంటే ఎక్కువగా ఉంటున్నట్టు. కాబట్టి అబోవ్ 70% డివిడెండ్ పే అవుట్ ని వీళ్ళు ఇవ్వాలి. అలా చూసినప్పుడు 2024 లో 576 రూపీస్ డివిడెండ్ దగ్గరగా, డివిడెండ్ పర్ షేర్ దగ్గరగా బజాజ్ ఆటో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ షేర్ హోల్డర్స్. కానీ బ్లూంబర్గ్ వాళ్ళు వాళ్ళ క్యాల్కులేషన్స్ ద్వారా అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 11 క్వార్టర్ బెస్ట్ లో పోస్ట్ చేశారు. వీళ్ళ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ప్రీవియస్ క్వార్టర్ తో అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే బెటర్ గా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ది లాస్ట్ 11 క్వార్టర్స్ బెస్ట్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 8 year హై లో నమోదు చేశారు. అండ్ ఎన్ఐ అండ్ ప్యాట్ కూడా, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేశారు. ఓవరాల్ ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ ని కూడా పాజిటివ్ సైడ్ చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అలాగే ఎల్టీఐ మైంట్రీ 2 స్టాక్స్ పెరిగాయి కదా, వీళ్ళు సూపర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారని అనుకోవద్దు. మార్కెట్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్టిమేట్స్ నియర్ గానే వీళ్ళ నెంబర్స్ ఉన్నాయి. పర్టికులర్ గా పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇయర్ కంపారిజన్ లో మార్జిన్స్ లో స్లైట్ డిక్లైన్ కనిపిస్తూ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. కానీ సిగ్నిఫికెంట్ పాజిటివ్ ఏమవుతూ వస్తుందంటే, మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఈవెన్ ఇప్పుడు మాట్లాడుకున్న విప్రో మొత్తంలో కూడా నెంబర్స్ బాగుంటున్నాయి. నెంబర్స్ లో ప్రాబ్లం కాదు. వాళ్ళు ఏదైతే ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ ఉందో ఆ గైడెన్స్ లోనే నెంబర్స్ ఉంటున్నాయి, ఎస్టిమేట్స్ లోనే నెంబర్స్ ఉంటున్నాయి. కానీ ప్రాబ్లం అంతా మేము నెక్స్ట్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేయమని చెప్పేస్తున్నారు. కానీ వీళ్ళు అలా చెప్పలేదు. పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ ఎల్టీఐ మైంట్రీ కానీ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ రిలేటెడ్ గా వీక్ గైడెన్స్ ని ఇవ్వలేదు. సో కాబట్టి ఈ కంపెనీ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈవెన్ ఎల్టీఐ మైంట్రీ నెంబర్స్ కూడా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ఎల్టీఐ మైంట్రీ, వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ని చేశారు. ఇప్పటి వరకు జరిగింది H1 అనమాట. మీన్స్ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో 6 months కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఉంటున్నది సెకండ్ హాఫ్ H2. వీళ్ళు చెప్తున్నది H1 ఏదైతే ఇప్పటి వరకు జరిగిందో దీనికంటే నెక్స్ట్ రానున్న 6 months బెటర్ గా ఉంటుందని చెప్తున్నారు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ కంపెనీ అనుకుంటా
నెక్స్ట్ 6 మంత్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇప్పుడు వరకు జరిగింది కాదు, ఇక వచ్చేది బాగుంటుందని చెప్పడం. కాబట్టి ఎల్టీఐ మైంట్రీ స్టాక్ ఇవాళ పెరగడానికి ఇది ఒక రీజన్. అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు, కానీ ప్రీవియస్ గైడెన్స్ ని డిటోరియేట్ చేయలేదు, డౌన్ గ్రేడ్ చేయలేదు. నెక్స్ట్ నెస్లే వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు స్టాక్ స్ప్లిట్ ని కూడా, ఈచ్ స్టాక్ ని 10 స్టాక్స్ గా స్ప్లిట్ చేయడానికి కూడా వాళ్ళు బోర్డ్ అగ్రీ చేయడం జరిగింది. సో అప్కమింగ్ టైమ్స్ లో ఇంత పెద్దగా ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ నియర్లీ 20,000 కి అబౌవ్ 24,000 దగ్గరగా ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ 10 స్టాక్స్ దగ్గరగా డివైడ్ అవుతూ 2,400 అరౌండ్ రేంజ్ లో మనకి కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ విలన్ ఎవరంటే అసెట్ క్వాలిటీ. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈసారి అసెట్ క్వాలిటీ టూ మచ్ వీక్నెస్ అయితే కనిపించింది. అసెట్ క్వాలిటీ డిటోరియేట్ అయింది. ఓవరాల్ మెయిన్ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ లేకపోతున్నా సీక్వెన్షియలీ వాళ్ళ అసెట్ క్వాలిటీ సిగ్నిఫికెంట్ గా డిటోరియేట్ అవ్వడం, ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ ని మనం నెగిటివ్ సైడ్ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 19,550 ఇమీడియట్ గా సపోర్ట్. ఇఫ్ అది బ్రేక్ అయితే 19,510 ఇవాళ తీసుకున్న సపోర్ట్. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 19,690. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ ఇమీడియట్ గా 43,840 అండ్ అబౌవ్ 44,040 ఇవాళ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 43,580 ఇమీడియట్ గా ఇవాళ సపోర్ట్ అదే జోన్ లో మనకు కనిపించింది. అండ్ రేంజ్ 19,640 బిలో బ్రేక్ అయితే నా రేంజ్ చేంజ్ చేసుకుంటానని చెప్పాను, 19,500 to 20,000. బట్ ఇవాళ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఉంది అండ్ ఇవాళ ఓవర్ నెట్ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దన్నాను కాబట్టి రేంజ్ ని ఇవాళ నేను డిస్కస్ చేయట్లేదు. ఒకవేళ ఇవాళ ఏమైనా పొటెన్షియల్ మూవ్ ఉంటుందేమో చూసుకొని రేపటి రోజు మార్కెట్ రిలేటెడ్ గా ఒకవేళ 640 బిలోనే ఉంటే రేంజ్ ని చేంజ్ చేసుకుందాం. మార్కెట్ ఒక డైనమిక్స్ ని బట్టి మనం కొత్త రేంజ్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.